రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండేనే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. మా కార్యకర్తల జోలుకొస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. భూపాల్పల్లిలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హామీలు అమలు చేయాలని బరాబర్ అడుగుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంట పడుతూనే ఉంటామని తెలిపారు. ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో, తిడితే నన్ను తిట్టు. 2 ఏళ్లే నీ టైం అంతా, 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటది రా పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. భూపాలపల్లి జిల్లా నట తీసేయడట, అది నువ్వు పెట్టినావురా తీసేస్తాం. పొట్టోడు పీకిందేమో 2 ఏళ్ళ పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లి అమాయకం కొడుతురే. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడు, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పాడు, చేసిందా? గట్లనే లంగా. ఎందుకంటే ఆమె చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు.